నిన్న సినిమా చూడకపోయి ఉంటే నేను ఇంకా బెటర్గా మాట్లాడేవాడిని. సినిమా చూసిన తర్వాత నాకు ఇక్కడ చాలామంది ఇక్కడ వచ్చిన మా మీడియా ఫ్రెండ్స్ అందరికీ నాకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది. అక్కడ వచ్చిన వీడియో మిత్రులకి, అక్కడ సోషల్ మీడియాలో ఉన్న మిత్రులకి, టీవీలో చూస్తున్న అందరికీ, ఎస్పెషలీ మా అభిమానులందరికీ చాలా చాలా థ్యాంక్ యూ చెప్పడానికి, మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. నేను నచ్చుతూ ఒక పని చేయడానికి, నచ్చుతూ ఒక పని చేస్తూ, నాకు ఇష్టపడి ఒక పని చేస్తూ, ప్రేమిస్తూ ఒక పని చేస్తూ, ఇంకా చెప్పాలంటే నాకు తెలిసిన పని చేస్తూ ఇంత ప్రేమని పొందడం అనేది నాకు అర్థం కావట్లేదు. ఇది ఎవరో నన్ను ఈ ఆఫీస్లో పుష్ చేసి పని చేయాలి, లేకపోతే ఈ దారిలో వెళ్ళి పని చేయాలని చెప్పు, నేను స్వతహాగా నేను అనుకుని, నేను చేసి, నేను బుచ్చి అనే ఒక డైరెక్టర్ను తన కథని నమ్ముకొని ఇలా చేసినందుకు ఎంత సంతృప్తిగా ఉందంటే మీ అందరికీ నేను చాలా చాలా థ్యాంక్ యూ, శిరస్సు థ్యాంక్ యూ చెప్తున్నాను. ఆడియన్స్కి, ఆల్ ద సినిమా ఆడియన్స్ అక్రాస్ ఇండియా, యూకే, యుఎస్, దుబాయ్, అన్ని చోట్ల ఎవ్రీ డే సినిమా కలెక్షన్స్ కానీ వాళ్ళ లవ్ ఫర్ గుడ్ ఫిలిం పెరగడం చూస్తున్నాను. అండ్ ఫస్ట్ టైం నేను చాలా రోజుల తర్వాత ఒక సినిమా థియేటర్లో, ఒక మంచి సినిమా, కామ్ అయిన థియేటర్ కదా, ప్రసాద్లో కొంచెం క్లాస్గా ఉంటుందని వెళ్ళాను. ఆల్మోస్ట్ శ్రీరాములో లేకపోతే రమరామలో ఉన్నట్టు అంత రియాక్షన్స్ చూస్తున్నారు. అండ్ ఈ సీన్కి ఏదైనా చప్పలు కొడతారనుకుంటే కాదు, అసలు అనుకోని సీన్స్ కూడా నాకు చప్పలు కొడుతున్నారు, ఇన్స్పైరింగ్గా ఉంది అంటున్నారు. వాళ్ళందరికీ ఇలాంటి ఒక సినిమా చేసినందుకు మా టీం అందరికీ, బుచ్చిబాబుకి, వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఈ ఎక్స్పీరియన్స్ నాకు ఇచ్చినందుకు, నా సినిమా కెరియర్లో, నా లైబ్రరీలో నంబర్ 1 or 2 సినిమాగా నిలిచిపోయే ఒక సినిమా ఇచ్చినందుకు. మొదటి రోజు కథ విన్నప్పుడు నేను మనస్ఫూర్తిగా వెళ్ళి నేను హగ్ చేసుకున్నాను. బట్ ఇది ఎంత రిస్క్ అయినా కదా అని నాకు తర్వాత తెలిసింది.